वालेकुम रहमतुल्लाहि व बरकातहू। तमाम मुस्लिम भाइयों को मेरी गुजारिश है कि रमज़ान की अच्छे से मनाएं और दिल के अंदर मोहब्बत खुशी की पैदा करें, खुशी से रमज़ान की ईद अदा करें। जो भी बुराइयां हैं बुराइयों को भूल जाएं और हर तरह से जो भी अपने अंदर जो फ़िरका हो रहा है ये फ़िरके वाराना नहीं करना अच्छा नहीं है, हालात अच्छे नहीं हैं। रमज़ान की ईद अच्छे तरीके से मनाएं। अगर सब मुसलमान भाइयाँ आज एक सही रास्ते से चलेंगे तो रमज़ान की तरफ से हर खुशी मुबारक है। बस खुशी से रहें, खुशी से मनाएं। अल्लाह अस्सलाम वालेकुम रहमतुल्लाहि व बरकातहू। सब भाइयों को अस्सलाम वालेकुम। नया ఈద్గాలో రంజాన్ ప్రార్థనలు సజావుగా జరగడానికి సహకరించండి. వికలాంగుల కాలనీలో గత 4 రోజులుగా కొంతమంది ముస్లిం యువకులు ఇతియాతుల్ వాట్సాప్ గ్రూప్లో వ్యక్తం చేస్తున్న ఆందోళనలు, రెచ్చగొట్టే చర్యలు లాంటి నేపథ్యంలో జవహర్ నగర్ ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ కమిటీ పంపిన పత్రిక ప్రకటనలో పిలుపు. గురువారం రోజు ఏప్రిల్ 11, 2014న రంజాన్ పండుగను పురస్కరించుకొని జరుగుతున్న ప్రార్థనలు సజావుగా శాంతియుతంగా జరగడానికి సహకరించవలసిందిగా ఆందోళనకు గురి అవుతున్న ముస్లిం యువకులకు కోరుతున్నది. 2023 జూన్ మాసంలో అక్రమ మట్టి తవ్వకాల పేరుతో కోర్టులో సంబంధిత అప్పటి బాధ్యులపై కేసు నడుస్తున్నది. మరలా ఇప్పుడు అదే అక్రమ మట్టి తవ్వకాలు పూచిని చూపి ఆందోళన నిర్వహించడం ముస్లిం ప్రజానికాన్ని భయాందోళనలకు గురి చేసేలా రెచ్చగొట్టి భౌతిక దాడులకు కూడా పాల్పడతామని హెచ్చరించడం లాంటి ప్రచారాలు ముస్లిం ప్రజల ఐక్యతను దెబ్బతీయడమేనని గుర్తు చేస్తున్నాము. అక్రమ మట్టి తవ్వకాలపై కోర్టులో ఉన్నందున నయా ఈద్గాలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు జరగడం లేదని స్పష్టం చేస్తున్నాం. భవిష్యత్తులో ఈద్గా అభివృద్ధికి ముందుకొస్తామంటే వారందరినీ కలుపుకొని వారు ఇచ్చే సలహాలను సూచనలను తప్పక పాటిస్తుందని ఈ సందర్భంగా జవహర్ నగర్లోని ముస్లిం ప్రజలందరికీ పెద్దలకు గుర్తు చేస్తున్నాము. కాబట్టి 11వ తేదీన జరిగే ప్రార్థనలకు ఎలాంటి ఆటంకాలు కలిగించకుండా శాంతిని పెంపొందించేలా ప్రతి ఒక్కరూ అల్లాహ్ తాలా దీవెనలు అందుకోవాలని ఈ సందర్భంగా ఆందోళనకు గురి అవుతున్న ముస్లిం యువకులకు సూచించడం. శాంతి భద్రతలను ముస్లిం ప్రజల ఐక్యతను దృష్టిలో పెట్టుకొని ఇతియాతుల్ వాట్సాప్ గ్రూప్ మరియు సోషల్ మీడియాలో జరుగుతున్న తప్పుడు ప్రచారాలు, ఆందోళనలు విరమించుకోవాలని ఈ సందర్భంగా కోరుతున్నాము. దీనిపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు కూడా చేయడం జరిగింది. కాబట్టి రంజాన్ ప్రార్థనల రోజున ఎవరైనా అల్లర్లకు పాల్పడితే చట్టరీత్యా శిక్షార్హులు కాగలరని తెలియజేస్తున్నాము. సంబంధిత పోలీస్ అధికారులు తగిన భద్రతను చేపట్టాలని విజ్ఞప్తి చేస్తున్నాము. అదేవిధంగా జవహర్ నగర్ ప్రజలందరికీ ఈ రోజున ఉగాది సందర్భంగా ఉగాది శుభాకాంక్షలు జవహర్ నగర్ ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ కమిటీ తరఫు నుండి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము.